కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిలో ఏరులై పారుతున్నది కర్ణాటక మద్యం. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం, రాఘవేంద్రపురం, రామచంద్రనగర్, శ్రీ మఠం సమీపంలో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంను మద్యం క్షేత్రంగా మారుస్తున్నారు. మద్యం మాఫియా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తి భావంతో వస్తున్నారు భక్తులు. ఆ భక్తులకు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్ల దర్శనమిస్తున్నాయి. గతంలో మద్యం, మాంసం మంత్రాలయంలో నిలిపివేశారు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సన్నిధిలో మద్యము, మాంసము, వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యము, మాంసం, వ్యభిచారం రద్దు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పాత హైస్కూల్ షెడ్లను మద్యం సేవించేందుకు ఏర్పాటు చేసుకున్నారు మద్యం ప్రియులు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీ ఎత్తున కర్ణాటక మద్యం దాటుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు, భక్తులు. జర్నలిస్ట్ పాటలుగా కలకలం నా నైట్